హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి రెసిపీ ఎండ్రకాయల కర్రీ. దీనినే పీతల కర్రీ అని కూడా అంటారు. ఈ ఎండ్రకాయల కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా 1.5 కేజీ వరకు ఎండ్రకాయలు తీసుకొని ఇందులో ఉన్న వేస్టేజీ అంతా తీసివేసిన తర్వాత ఇవి 1 కేజీ అవుతాయి. తరువాత బాడీని గిట్టల్ని వేరు చేసుకొని ఒక 2 నుంచి 3 టైమ్స్ వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం కట్ చేసుకున్న ఆనియన్ 1, టమోటా చిన్నది 1, వెల్లుల్లి రెబ్బలు ఒక 10, ధనియాల పొడి 1.5 స్పూన్, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర 1 స్పూన్. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడే ఒక చిన్న గోలీ సైజు చింతపండు తీసుకొని దీన్ని కూడా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పీతలు, రుచికి సరిపడే కల్లుప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని వీటిని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవటం వల్ల ఎండ్రకాయల్లో ఉండే నీచు వాసన అనేది పోతుంది. అప్పుడే కర్రీ అనేది మరింత టేస్ట్గా ఉంటుంది. ఇవి వేగుతున్నప్పుడు అరోమా చాలా బాగుంటుంది. ఇవి 5 మినిట్స్ ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4, కట్ చేసుకున్న ఆనియన్ 1, కరివేపాకు వీటిని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న టమోటాలు ఒక 3, రుచికి సరిపడే గల్లుప్పు, 1/2 స్పూన్ పసుపు వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ టమోటాలను ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను ఇందులో వేసుకోవాలి. తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మరో 1 మినిట్ మగ్గించుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇంతకుముందు వేయించుకున్న పీతలు ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడే 2 స్పూన్స్ కారం, ఇంతకుముందు నానబెట్టుకున్న గోలీ సైజ్ అంతా చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి అంతా మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇప్పుడే ఉప్పు యాడ్ చేసుకోవాలి. తరువాత మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. పీతలు ఆల్రెడీ మనం ఒక 5 మినిట్స్ వేయించుకున్నాం కనుక కర్రీ అనేది తొందరగా రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మరో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత కర్రీ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇంతేనండి ఎండ్రకాయలు లేదా పీతల కర్రీ. మీరు కూడా ఒకసారి పీతల కర్రీని ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.